ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్, ప్రార్థనలు, ధ్యానాలు ఇవి మదర్ తీవ్రంగా యోగ సాధన ఆచరించిన కాలంలో తమ డైరీలో వ్రాసుకున్న ప్రార్థనలు. మదర్ వీటిని ఫ్రెంచ్‌లో రాసుకున్నారు. వీటిలో కొన్నింటిని స్వయాన శ్రీ అరవిందుల వారే ఇంగ్లీష్‌లోకి అనువదించారు. మదర్‌ను ఆదిశక్తిగా, దివ్యమాతగా శ్రీ అరవిందులు దర్శించారు. మరి ఆమెనే దైవమైనప్పుడు, ఆమెనే పరాత్పరమైనప్పుడు, ఆమె ఎవరిని ప్రార్థిస్తుంది అని మనకు అనిపించొచ్చు. విష్ణువు అవతారమైన శ్రీరాముడిని పరమేశ్వరుడు కొలిచినట్టుగా, పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువు ఆరాధించినట్టుగా శ్రీమాత పరాత్పరుడిని ప్రార్థించారు. ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు భగవంతుని ఎలా ప్రార్థించాలి అన్నదాన్ని చూపిస్తాయి. ప్రార్థనా విధానంలో మనం సాధనలో పురోగమించడానికి దోహదం చేస్తాయి. ఇవి ముఖ్యంగా 3 రకాలైన ఆత్మాన్వేషకులకు మార్గదర్శకంగా ఉంటాయి. ఒకటి ఆత్మాభివృద్ధిని ఆశించే వారి కోసం. రెండవ లక్షణం దైవం దగ్గరకు తీసుకుపోయే మార్గాన్ని అన్వేషించే వారి కోసం. మూడవది ఇతోధికంగా దివ్య కార్యాన్ని ఆచరించటంలో అంకిత భావాన్ని ఆకాంక్షించే వారి కోసం ఈ ప్రార్థనలు, ధ్యానములు ఉద్దేశించబడ్డాయి. కొంతమంది తమ అంతరాత్మను భగవంతునికి సమర్పించుకుంటారు. కొంతమంది తమ జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తారు. మరికొంతమంది చేసే పనిని ధారపోస్తారు. కొద్దిమంది తమ సంపదను నివేదిస్తారు. కొద్దిమంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే తమ సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేస్తారు. అంటే ఆత్మ, జీవితం, పనులు, సంపద మొత్తంగా తమను తామే పూర్తిగా భగవంతునికి అర్పించుకుంటారు. వీరు భగవంతునికి నిజమైన బిడ్డలు. ఇతరులు ఏమీ అర్పించుకున్నట్లు కాదు. వీళ్ళు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, వారి శక్తి, అధికారము, ఇదంతా సంపద ఎంత ఘనమైనా కూడా భగవంతుని ప్రయోజనానికి విలువలేని సున్నాలే. భగవంతుని పట్ల ఇలాంటి అంకిత భావం పెంపొందాలని ఆకాంక్షించే వారి కోసము ఈ ప్రార్థనలు, ధ్యానములు. Although my whole being is in theory consecrated to thee, O sublime Master, who are the life, the light, and the love in all things, I still find it hard to carry out this consecration in detail. It has taken me several weeks to learn that the reason for this written meditation, its justification, lies in the very fact of addressing it daily to Thee. In this way, I shall put into material shape each day a little of the conversation I have so often with Thee. I shall make my confession to Thee as well as it may be, not because I think I can tell Thee anything, for Thou art Thyself everything, but our artificial and exterior way of seeing and understanding is, if it may be so said, foreign to Thee, opposite to Thy nature. Still, by turning towards Thee, by immersing myself in Thy light, at the moment when I consider these things, little by little, I shall see them more like what they really are, until the day when, having made myself one in identity with Thee, I shall no more have anything to say to Thee, for then I shall be Thou. This is the goal that I would reach. Towards this victory, all my efforts will tend more and more. I aspire for the day when I can no longer say, I, for I shall be Thou. భావములో నా సమస్త అస్తిత్వము నీకు అర్పితమైనప్పటికీ, ఓ సర్వోత్కృష్ట ప్రభు, సకల విషయాలలో జీవితం, కాంతి, ప్రేమలలో నీవే ఉన్నప్పటికీ ఈ అర్పణను కొనసాగించటానికి నేను ఇంకా కష్టపడుతున్నాను. వ్రాతపూర్వకమైన ఈ ధ్యానానికి కారణాన్ని తెలుసుకోవటానికి కొన్ని వారాలు పట్టింది. ప్రతిదినము దీనిని నీకు ఉన్నది ఉన్నట్టుగా నివేదించుకోవటానికి నీతో తరచుగా జరిపే కొంత సంభాషణకు రూపం ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా నీకు ఏదైనా చెప్పుకోగలనని కాదు. ఎందుకంటే నీకు తెలియంది ఏముంది? సర్వము నీవే కదా! దేనినైనా చూడటంలో, అర్థం చేసుకోవటంలో మా కృత్రిమమైన బాహ్య విధానం నీకు పరాయిదిగా, నీ స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. అయినా నీ వైపు మళ్ళీ
ఆ క్షణంలో నీ కాంతిలో నన్ను నేను నిమగ్నం చేసుకున్నప్పుడు వీటిని పరిశీలిస్తూ కొంచెం కొంచెంగా వాటి నిజస్వరూపాన్ని చూడగలుగుతున్నాను. నీతో ఏకతను పొందిన రోజున నీతో చెప్పటానికి నాకేమీ ఉండదు. అప్పుడు నేనే నీవు కదా! నేను చేరవలసిన గమ్యము ఇదే. నేను నీవయ్యి, నేను అని చెప్పుకోలేని ఆ రోజు కోసము ఆకాంక్షిస్తున్నాను. How many times a day still I act without my action, being consecrated to thee. I at once become aware of it by an indefinable uneasiness, which is translated in the sensibility of my body, by a pang in my heart. I then make my action objective to myself, and it seems to me ridiculous, childish, or blameworthy. I deplore it. For a moment I am sad, until I dive into thee, and there losing myself with a child's confidence, await from thee the inspiration and strength needed to set right the error in me and around me, two things that are one. For I have now a constant and a precise perception of the universal unity, determining an absolute interdependence of all actions. ఇంకా ఇప్పటికీ రోజులో ఎన్నోసార్లు నా చర్యను నీకు అర్పించకుండా చేస్తున్నాను. దాన్ని గుర్తించిన వెంటనే నాలో నిర్వచించలేని ఒక అసౌకర్యము నెలకొంటుంది. అది నా హృదయ వేదన చేత నా శరీర సంవేదనగా మారి బాధిస్తుంది. ఆ నా చర్యను వాస్తవంగా చూసినప్పుడు అది ఎంత హాస్యాస్పదమో, కుర్రతనమో, నిందాపూరితమో అప్పుడు గోచరిస్తుంది. నాలో నా చుట్టూ ఉన్న తప్పును సరిచేసుకోవటానికి అవసరమైన స్ఫూర్తిని, బలాన్ని నీ నుండి పొందటానికి వేచి చూస్తాను. ఒక క్షణం బాధపడతాను, దాన్ని నిందిస్తాను. కానీ ఆ బలం కోసము నీ నుండి వేచి చూస్తాను. ఈ 2 విషయాలు ఒకటే. నాకిప్పుడు సకల చర్యలలో విశ్వ ఏకత, యూనివర్సల్ యూనిటీ స్పష్టంగా, స్థిరంగా తెలుస్తూ ఉంది. ఇది పరస్పర ఆధారిత సమగ్రతను నిర్ణయించే ఏకత. ధన్యవాదాలు.